ఒక తల్లిగా ఇంతకంటే నరకం ఎవ్వరికీ రాకూడదు. సౌర్వికి టైప్ 1 డయాబెటీస్ వచ్చిన తర్వాత సిక్ డే మేనేజ్మెంట్ కూడా తెలుసుకున్నాను. కానీ అది ఇంత తొందరగా చూడాల్సి వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. వీడియో క్లిప్స్ కొంచెం కొంచెమే తీశాను. అది కూడా ఇంకా మీకు షేర్ చేసుకుందాము మీతో అని తీశాను. అన్నీ కవర్ చేయలేకపోయాను. బట్ తనకి స్టమక్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యిందనమాట. పొట్ట అంతా లావుగా అయిపోయి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. చాలా కష్టంగా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఫుడ్ అసలు తీసుకోవట్లేదు. మమ్మీ ఏమో ఇంకా ఇన్సులిన్ ఇచ్చేసింది. నేను వర్క్కి వెళ్తాను కదా, వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఇన్సులిన్ ఇచ్చింది, ఫుడ్ తీసుకోవట్లేదు అని అంటే ఇంకా కంగారు పడ్డాను. టెస్ట్లు చేస్తే మార్నింగ్ నుంచి చూస్తే మొత్తం అన్నీ లో షుగర్సే ఉంటున్నాయి. అంటే ఇంచుమించు బార్డర్ లైన్లో ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇంకా లో షుగర్ అయిపోయింది. మళ్ళీ షుగర్ ఇచ్చి కరెక్షన్ చేసుకొని ఎట్లా అంటే తన పొజిషన్ చూసి ఇంకా నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నంత పని అయింది. ఎందుకంటే అది తను ఎంత మగతగా ఉంటుంది, ఎక్కడ అన్కాన్షియస్ అవుతుందో, ఏమన్నా అన్కాన్షియస్ అయితే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను ఎందుకు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి, ఈ అన్ని రకాల ఆలోచనలతోని యాక్చువల్లీ నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఆ ఇంజెక్షన్ అనేది, గ్లూకోగాన్ అనేది తెచ్చుకోలేదు. అది ఒకటి. దానికోసం పరిగెత్తాను, అటు ఇటు పరిగెత్తాను, దొరకలేదు. సరే ఇంకా దొరకపోయినా హాస్పిటల్కి వెళ్దాం ఇమీడియట్గా, మా డాక్టర్ ఎట్లయినా రెస్పాండ్ అవుతుంది అని చెప్పి ఆ నమ్మకంతో ఉన్నాను. యాక్చువల్లీ తనకు అప్పటికే మెసేజ్ చేశాను అనమాట. తను ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఇచ్చారు 3 డేస్కి వాడమని చెప్పి. సో ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత 3 డేస్ టైం పట్టింది తను కోలుకోవడానికి. కొంచెం కొంచెంగా కోలుకుంది. ఇప్పుడు కొంచెం ఈ రోజుకి నార్మల్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇది జరిగి ఒక 5 డేస్ అవుతుంది. ఈ రోజుకి కొంచెం షుగర్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి. ఇన్సులిన్ కూడా మళ్ళీ డోస్ పెంచాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పటికైతే ఓకే. ఆ 3 డేస్ నా నరకం ఎలా ఉందంటే అలా ఉంది. తను ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ అయ్యి బాగా తను ఎప్పుడు నవ్వేలాగా నవ్వుతూ ఉండింది, అప్పుడు ఇంకా నేను నా వల్ల కంట్రోల్ అవ్వలేదు. అప్పటి వరకు ఊపిరి బిగపట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఏడ్చాను. ఎలా ఏడ్చానో నాకే తెలియదు, ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు, అంత ఏడుపు వచ్చేసింది. అమ్మయ్య అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. యాక్చువల్లీ ఏదైనా బాగాలేనప్పుడు షుగర్స్ హై అయినా కూడా కంట్రోల్ చేయొచ్చు. కొంచెం భయం అనిపించినా కొంచెం మేనేజ్ చేయొచ్చు అన్న ధైర్యం ఉంటుంది. కానీ లో షుగర్ అనేది చాలా చాలా రిస్కీ. వాళ్ళు అందులోనే ఇంత చిన్న పిల్లలలో వాళ్ళకి ఎలా ఉంటుందని వాళ్ళు చెప్పలేరు. మనం చూసి వాళ్ళు నిద్రపోతున్నారా లేదా తను అన్కాన్షియస్ అవుతుందా, నిద్రలో లేవలేకపోతుందా, ఇవి అర్థం చేసుకునే వరకే మనకు సగం ప్రాణాలు గాల్లోనే ఉండిపోతాయి. అది అర్థమయ్యిన తర్వాత అప్పుడు మనం ముందుగా అయితే ప్యానిక్ అవ్వకూడదు. కానీ ఆ సిచ్యువేషన్స్ అలా వస్తాయి, కానీ ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా చూడాలి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ పిల్లలలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినాలి. ఆ హోమ్ రెమెడీ, ఈ హోమ్ రెమెడీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళని రిస్క్లో పెట్టద్దు. ఎందుకంటే హై షుగర్స్ వచ్చినా మనం కరెక్ట్ చేయొచ్చు, అంత ఇమీడియట్ రిస్క్ అయితే ఉండదు. కానీ లో షుగర్స్ వస్తే వాళ్ళు చెప్పలేరు. చిన్నపిల్లలైతే మరీ అసలు చెప్పలేరు. అన్కాన్షియస్ అవుతున్నారా, స్టేబుల్గానే ఉన్నారా అనేది మనం అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో రిస్క్ తీసుకోవద్దు. So my dear warriors and mothers of type 1 diabetic warriors, do not panic. Please be strong. Be healthy.